విస్మృతిపై పరిశోధన చేసిన వారు, విస్మృతి అంటే ఫర్గెటింగ్ ఈజ్ బ్లిస్ యాజ్ వెల్ యాజ్ కర్స్. ఈ విస్మృతి, మర్చిపోవడం మామూలు భాషలో ఒక వరము, మరొక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక శాపం. ఎప్పుడు ఇది వరం అవుతుందంటే మన గత జీవితాన్ని మర్చిపోతే, మన కష్టాలను మర్చిపోతే, మన ఫ్రస్ట్రేషన్ మర్చిపోతే, మన స్ట్రెస్ మర్చిపోతే, మనకు బంధువులు చేసిన మోసం మర్చిపోతే, స్నేహితులు చేసిన ఎగతాళి మర్చిపోతే అదొక వరం. కానీ నేను చెప్పే సైకాలజీ సబ్జెక్ట్ కానీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో ఉండే బిట్స్ మర్చిపోతే శాపం. కనుక కొంతమంది ఏమంటారంటే ఫర్గెటింగ్ ఈజ్ బ్లిస్ యాజ్ వెల్ యాజ్ కర్స్ అంటారు. మరి ఫర్గెటింగ్ అనేది చాలా న్యాచురల్ హ్యూమన్ బ్రెయిన్లో. మరి ఎబ్బింగ్హాస్ తాను రాసినటువంటి గ్రంథం ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథంలో మన విస్మృతి శాతం ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. సాధారణంగా 20 నిమిషాలలో మనం 47% మర్చిపోతాం. నేర్చుకున్న ఏదైనా ఒక అంశం నేర్చుకున్న 50 నిమిషాలలో 50% మర్చిపోతాం. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్న ఒక్క రోజులో దాదాపుగా మనం 66% మర్చిపోతాం. 2 రోజులలో 72% మర్చిపోతాం. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్న దాదాపుగా ఒక 6 డేస్లో 75% మర్చిపోతాం. ఏదైనా ఒక అంశాన్ని అభ్యసించిన 31 రోజులలో లేక 30 రోజులలో దాదాపుగా 80% మర్చిపోతాం. అంటే మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకొని 1 మంత్ తర్వాత దాన్ని రిపీట్ చేయకపోతే 80% మర్చిపోతాం. సింపుల్ ఎగ్జాంపుల్, మనం 10th చదువుకున్న సబ్జెక్ట్స్, ఇంటర్లో చదువుకున్న సబ్జెక్ట్స్, వాటిని రిపిటేషన్ చేయకపోవడం వల్ల చాలా విషయాలు మనం మర్చిపోయాం. కనుక విస్మృతి పైన పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు ఎవరంటే జర్మనీ దేశానికి చెందినటువంటి ఎబ్బింగ్హాస్ అని ఆన్సర్ తీసుకోండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.